వానలు జోరుగా పడ్డా పడకున్నా ఉన్న నీళ్లతోని నాట్లేస్తుర్రు రైతులంతా. కొన్ని దిక్కులల్లో నాట్లేసే కూలీలు దొరక్క మస్తు తిప్పలైతున్నది. ఇంకొన్ని దిక్కులల్లో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఉదనాదన్ నాట్లేస్తుర్రు. అయితే ఈ ఊర్లో నాట్లేసేటోళ్ళు ఎవ్వరు విలువకున్నా బురదలకు దిగి నారు వంచుకొని నాట్లేస్తుర్రు. విడదీసి వరి నారు ఉయ్యాలో, ఎడమెడమ నాటండి ఉయ్యాలో, రోడ్లన్నీ అంతటా ఉయ్యాలో, అద్దమోలే ఉంటే ఉయ్యాలో, మా ఊరి రోడ్లేమో ఉయ్యాలో, మట్టి బురద నాయ ఉయ్యాలో అన్నట్టు పాటలు పాడుకుంటా నాట్లేస్తుర్రు. ఆడోళ్ళు మొగోళ్ళు అంతా నడుములోంచి జోరు నాట్లేస్తుండ్రు. మరి ఏం చేస్తారు? కష్టం వస్తే చెప్పుకునే నాదుడు లేడాయే, పట్టించుకునే పైల్వాన్ రాడాయే. అయ్యా మా ఊరు రోడ్లు బాగు చేయుండ్రయ్యా నాయనా అని ఎంత మొత్తుకున్నా ఎగిరంగా పనిచేసే ఆఫీసర్ ఎవ్వలేరట. అందుకే బురద పొలం తీరుగా మారిన రోడ్లను అట్టేసిండ్రు. కాదు జరంత పొరపాటు జరిగింది. అది రోడ్డు కాదు, పొలం మడి కంటే అధ్వానం. ఆ సక్కదనాల రోడ్డు మీద బండ్లు, కార్లు, బస్సులు 100 స్పీడ్తో బయ్య పోయేటట్టు సర్కార్ రోడ్లు వేసింది. అందుకే ఇంత సక్కని రోడ్డు మాకెందుకు? మేము దీంట్లో పంటలు పండించుకుంటాం, తిండి గింజలకు తిప్పలైతది, ఈ రోడ్డు మీద వండిన పంట మా ఊరు గాసం ఎల్లుతుంది అన్నట్టు సర్కార్ పనితనం ఎంత సక్కదనంగా ఉందో లోకానికి తిరిగే లెక్కిండ్రు. మళ్ళీ ఇది ఎక్కడనో కాదు, గ్రామీణ అభివృద్ధి మంత్రి సీతక్క ఇలాకా మంగపేట మండలం కొత్తమల్లూరు అనే ఊరు చరిత్ర ఇది. రాష్ట్రం మొత్తంలో ఉన్న రోడ్లను నున్నగా చేయాల్సిన మంత్రి సొంత నియోజకవర్గం లేని గిట్లుంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎట్లుండాలి? అందుకే శాన దిక్కులల్లా పొలాలలో వేయాల్సిన నాట్లను రోడ్ల మీద వేస్తారు పబ్లిక్. ఒకవేళ వానలు మంచిగా పడి రోడ్ల మీద వేసిన ఈ వరి పిల్కలు పెట్టి పొట్టకచ్చి వడ్లు వండితే వాటిని సర్కార్కు గిఫ్ట్గా పంపుండ్రి. మీ పుణ్యాన్నే ఈ వడ్లు పండగలిగినాయి అని చెప్పుకుంటా ఉత్తరం రాయుండ్రి అన్నట్టు కామెంట్ పెడుతుండే వీడియో చూసిన తెలంగాణ పబ్లిక్ కూడా. కొంతమంది ఏదైనా సాధించాలి, 10 మంది మెచ్చుకునే పని మొదలు పెట్టాలి అనే అనుకోరు. ఇంకొంతమంది ఏదో ఒక పని మొదలుపెట్టి నడిమిట్లను వదిలిపెడతారు. కానీ కొంతమంది పట్టువాడితే ఇడవకుండా ఫలితం సాధించేదాకా వదిలిపెట్టకుండా పని చేస్తారు. అసోంటి పట్టు ఇడవని విక్రమార్కుడే గీ అన్న కావచ్చు. ఏం చేసిండో చూడుండ్రి. ఎవరన్నా విమానం ఎక్కాలని కలగంటారు గాని విమానం తీరుగా గాలిలోకి ఎగిరే బండినే కనిపెట్టాలని ఓ కంపెనీ పెట్టాలని కలగంటారా? ఒకవేళ కన్నా ఆ కళ నెరవేర్చేదాకా ఫలితం వచ్చేదాకా పని చేస్తారా? ఎస్, నేను చూపెడుతున్నా చూడుండ్రి అన్నట్టు చేసిండు గీ అన్న. రై అనుకుంటా గాలిలకు గద్ద తిరిగే ఇరిపోతున్నాడు. 7 గంట ఆడికెళ్ళి ఏ దమ్మును వేసుకొని పోయే గాలి మోటార్ను తయారు చేసిండు. ఆశలే రెక్కలైతే ఆకాశాన్ని దాకొచ్చు, సంకల్పం గట్టిగుంటే సంద్రాన్ని ఎదురీదొచ్చు అని నిరూపించిండు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండే రవి అనే అన్న. అయితే ఇట్లా తయారు చేసుడు ఒక్కరోజు ఒక్క ఏడాదిలో జరిగిన పని కాదట. ఏండ్లకేండ్లే ఎట్టి పని చేసినట్టు కష్టపడితే తయారైన గాలి మోటార్ అట. ఎన్నిసార్లు ఫెయిల్ అయిందో, ఎన్నిసార్లు మనసు ఇరిగిందో, ఎన్నిసార్లు ఓపికంతా కూడగట్టుకొని పని మొదలు పెట్టిండో ఏమో గాని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అల్మోరాలో ఇట్లా గాలిలకు ఎగిరే కారును నడిపిండు. ఇది పెట్రోలు డీజిల్ కాకుండా కరెంటు ఛార్జింగ్ తోనే నడుస్తుందట. రోడ్ల మీద బస్సులు కార్లకు 90 నిమిషాలు పట్టే ప్రయాణం దీంతోని 10-15 నిమిషాలే పడుతుందట. అయితే దీంట్లో ఒక్కలకు మాత్రమే ప్రయాణం చేసే సౌలత్ ఉన్నదట. ఎమర్జెన్సీ టైంలా కొండ ప్రాంతాలల్లా ట్రాఫిక్ ఎక్కువ సిటీలల్లా బస్సులు కార్లు పోలేని జాగలల్లా ఈ ఎగిరే కారుని వేసుకొని పోవచ్చట. ఎక్కడి నుంచి అయినా ఎగురుతుంది, ఎక్కడైనా దిగుతుంది, ఎవరినైనా ఈజీగా నడిపేటట్టు ఉంటది. కాబట్టి దీంతోని మస్తు అక్కరుంటది అందరికి అని అంటుర్రు. మరి చూడాలి మన దాకా ఈ కార్లు ఎప్పుడు వస్తాయో, అర్జెంట్ పని ఉంటే అమాంతం గాల్లోకి ఎగిరి మనం కూడా ఎప్పుడు పోతాము అనేది.